అతను ఏం చేస్తే నేను అదే చేస్తాను, మీరేం తింటే మేము అదే తింటాము. సో ఫ్రెండ్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ని మన డైలీ లైఫ్ స్పీకింగ్ ఆర్ కాన్వర్జేషన్లో యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో నేను ఈరోజు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఒక 5 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆఫ్టర్ దట్ పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQలో స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. రైట్. అతను ఏం చేస్తే నేను అదే చేస్తాను, అతను ఏం చేస్తే నేను అదే చేస్తాను. సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే మనకు 2 సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటవి? అతను ఏం చేస్తే అనేది ఒక సిచ్యువేషన్, నేను అదే చేస్తాను అనేది సెకండ్ సిచ్యువేషన్. మనం ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు 2 వేస్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అతను ఏం చేస్తే వాట్ ఎవర్ హీ డస్, నేను అదే చేస్తాను, ఐ డూ ద సేమ్. వాట్ ఎవర్ హీ డస్, ఐ డూ ద సేమ్. దీన్ని ఇంకొక విధంగా, ఐ డూ ద సేమ్ వాట్ ఎవర్ హీ డస్, ఐ డూ ద సేమ్ వాట్ ఎవర్ హీ డస్. అంటే ఈ ఫస్ట్ సిచ్యువేషన్ని ఇంగ్లీష్లో ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఆర్ ఈ సెకండ్ సిచ్యువేషన్ని కూడా ఇంగ్లీష్లో మనం ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఇలా మనం ఈ 2 వేస్లో ఈ తెలుగు స్టేట్మెంట్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అతను ఏం చేస్తే నేను అదే చేస్తాను, ఐ డూ ద సేమ్ వాట్ ఎవర్ హీ డస్. సెకండ్ ఎగ్జాంపుల్, మీరు ఏమి తింటే మేము అదే తింటాం, మీరేం తింటే మేము అదే తింటాం. సో ఇక్కడ కూడా మీరు ఏమి తింటే అనేది ఒక సిచ్యువేషన్, మేము అదే తింటాము అనేది సెకండ్ సిచ్యువేషన్. వి ఈట్ ద సేమ్ వాట్ ఎవర్ యూ ఈట్, వి ఈట్ ద సేమ్ వాట్ ఎవర్ యూ ఈట్. అంటే మీరు ఏమి తింటే మేము అదే తింటాం. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, అతను ఏమి కొంటే వాళ్ళు అదే కొంటారు, అతను ఏమి కొంటే వాళ్ళు అదే కొంటారు. సో ఇక్కడ కూడా అతను ఏమి కొంటే అనేది ఒక సిచ్యువేషన్, వాళ్ళు అదే కొంటారు అనేది సెకండ్ సిచ్యువేషన్. వాళ్ళు అదే కొంటారు. దే పర్చేస్ ద సేమ్ వాట్ ఎవర్ హీ పర్చేజెస్. అంటే అతను ఏమి కొంటే వాళ్ళు అదే కొంటారు. దే పర్చేస్ ద సేమ్ వాట్ ఎవర్ హీ పర్చేజెస్. అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్, ఆమె ఏం మాట్లాడితే నేను అదే మాట్లాడతాను, ఆమె ఏం మాట్లాడితే నేను అదే మాట్లాడతాను. సో ఇక్కడ కూడా ఆమె ఏమి మాట్లాడితే అనేది ఒక సిచ్యువేషన్, నేను అదే మాట్లాడతాను అనేది సెకండ్ సిచ్యువేషన్. ఐ స్పీక్ ద సేమ్ వాట్ ఎవర్ షీ స్పీక్స్. అంటే ఆమె ఏమి మాట్లాడితే నేను అదే మాట్లాడతాను. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, నువ్వు ఏమి తీసుకుంటే నేను అదే తీసుకుంటాను, నువ్వేమి తీసుకుంటే నేను అదే తీసుకుంటాను. ఐ టేక్ ద సేమ్ వాట్ ఎవర్ యూ టేక్. అంటే నువ్వు ఏం తీసుకుంటే నేను అదే తీసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నువ్వేం చేస్తే నేను అదే చేస్తాను, మీరేం తింటే మేము అదే తింటాం, ఇలాంటి స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లో మనం ఈ విధంగా అయితే ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకే ఒక స్టేట్మెంట్ని 6 వేస్లో, మీన్స్ పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఆల్ రైట్. పాజిటివ్ ఎగ్జాంపుల్, నేనేం చేస్తే అతను అదే చేస్తాడు, హీ డస్ ద సేమ్ వాట్ ఎవర్ ఐ డూ. అంటే నేనేం చేస్తే అతను అదే చేస్తాడు. దీన్ని క్వశ్చన్ చేసినట్లయితే, నేనేం చేస్తే అతను అదే చేస్తాడా, సో ఈ స్టేట్మెంట్ ఒకసారి ఈ క్వశ్చనింగ్ స్టేట్మెంట్ నోటీస్ చేయండి. నేనేం చేస్తే, ఇది పాజిటివ్ క్వశ్చన్లో, అండ్ పాజిటివ్లో కూడా నేనేం చేస్తే అనేది సేమ్ వస్తుంది. అంటే వాట్ ఎవర్ ఐ డూ అనేది సేమ్ ఉంటుంది. వేరాజ్ అతను అదే చేస్తాడు అనేది మనం ఇక్కడ చేంజ్ చేస్తున్నాం. అతను అదే చేస్తాడు, ఇక్కడ అతను అదే చేస్తాడంటే హీ డస్ ద సేమ్ అన్నాం. బట్ ఇక్కడ అతను అదే చేస్తాడంటే డస్ హీ డూ ద సేమ్. ఇక్కడ మనం డస్ ద సేమ్ అని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేయకూడదు. ఇక్కడ డస్ అనేది ఇంటరాగేటివ్, అంటే పాజిటివ్ క్వశ్చన్లో మనం యూజ్ చేయాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్, థర్డ్ పర్సన్ సింగులర్, హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ హీ. నెక్స్ట్ ఇక్కడ డస్, ఈ డస్ అనేది మెయిన్ వర్బ్. బట్ ఇక్కడ ఏం చేయాలి, మనం డూ అని మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది, డస్ అయితే యూజ్ చేయకూడదు, బికాజ్ క్వశ్చనింగ్ కాబట్టి. డస్ హీ డూ ద సేమ్ వాట్ ఎవర్ ఐ డూ. అంటే నేనేం చేస్తే అతను అదే చేస్తాడా, డస్ హీ డూ ద సేమ్ వాట్ ఎవర్ ఐ డూ. అండ్ నెగిటివ్ ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. నేనేం చేస్తే అతను అదే చేయడు, హీ డజంట్ డూ ద సేమ్ వాట్ ఎవర్ ఐ డూ. అంటే నేనేం చేస్తే అతను అదే చేయడు. అండ్ దీన్ని కూడా మనం క్వశ్చన్ చేసినట్లయితే, నేనేం చేస్తే అతను అదే చేయడా, డజంట్ హీ డూ ద సేమ్ వాట్ ఎవర్ ఐ డూ.
అంటే నేనేం చేస్తే అతను అదే చేయడా. అండ్ డబ్ల్యూహెచ్పిక్యూ, నేనేం చేస్తే అతను అదే ఎలా చేస్తాడు. నేనేం చేస్తే అతను అదే ఎలా చేస్తాడు. హౌ డస్ హీ డూ ద సేమ్ వాట్ ఎవర్ ఐ డూ. హౌ డస్ హీ డూ ద సేమ్ వాట్ ఎవర్ ఐ డూ. అంటే నేనేం చేస్తే అతను అదే ఎలా చేస్తాడు. అండ్ వై అండ్ క్యూ, లాస్ట్ ఎగ్జాంపుల్, నేనేం చేస్తే అతను అదే ఎందుకు చేయడు. నేనేం చేస్తే అతను అదే ఎందుకు చేయడు. వై డజంట్ హీ డూ ద సేమ్ వాట్ ఎవర్ ఐ డూ. వై డజంట్ హీ డూ ద సేమ్ వాట్ ఎవర్ ఐ డూ. అంటే నేనేం చేస్తే అతను అదే ఎందుకు చేయడు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ 6 టైప్స్లో కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వీటిని ఇంగ్లీష్లో మనం ఈ విధంగా అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎనీ అదర్ కాన్సెప్ట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. హ్యాపీ లోడింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.